భారతీయ సిమెంట్స్ మూతపడింది ఆంధ్రప్రదేశ్లో. అంతులేని అరాచకం అంటూ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ప్రోత్సహించిన ప్రభుత్వమే పరిశ్రమలను అడ్డుకోవడానికి మించిన దుర్మార్గం ఏముంటుంది? రాయితీలు ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని చెప్తున్న చంద్రబాబు ప్రభుత్వం భారతీయ సిమెంట్స్పై దారుణమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లో 6 రోజులుగా సాగుతున్న దమనకాండను రాష్ట్రంలోని పరిశ్రమ వర్గాలు నిర్ఘాంతపోయి చూస్తున్నాయి. భారతీయ సిమెంట్స్ మూతపడేలా చేయడమే లక్ష్యమన్న టీడీపీ గుండాలు మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నా జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ స్పందించకపోవడాన్ని బట్టి ఇది ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా అమలు చేస్తున్న కుట్రగానే భావించాలని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దాదాపు 15,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్న భారతీయ సిమెంట్స్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోయింది. 2 యూనిట్లు మూతపడ్డాయి. మైనింగ్ ప్రాంతంలో కార్మికులను వాహనాలను పోనీకుండా అడ్డుకుంటున్న పచ్చముఠాలు అక్కడ రెయిన్బోవలు పహారా కాస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఈనాడు జ్యోతి చేయదు, పైగా భారతీయ సిమెంట్స్ దుర్మార్గం అని చెప్తుంది. అదే సుప్రీంకోర్టు కూడా పరీక్షలు చేయించండి అయ్యా అన్నా కూడా అమ్రాన్ బ్యాటరీస్కి సంబంధించిన విషయంలో మాత్రం వార్తలు ఆ టైప్లోనే ఉన్నాయి. అప్పుడు అది వేధింపు అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళది వేధింపు కాదు అన్నటువంటి కోణంలోనే చేస్తారు. ఇంకోటి పబ్లిసిటీ పరంగా వాళ్ళకున్నంత తెగువ వీళ్ళకి లేదు.